सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబాల్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి మన నమస్కారాలు, గురువు గారైన శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు, మనకి ఇంత చక్కటి గ్రంథాన్ని మనకి అందించిన అనిత గారికి మన నమస్కారాలు, గురువు గారైన నారాయణ స్వామీజీ గారికి మన నమస్కారాలు, అలివేలు మంగమ్మ సైత భరద్వాజ మహారాజుకి మన నమస్కారాలు, శరత్ బాబూజీ గారికి మన నమస్కారాలు తెలుపుకుంటూ ప్రకృతి మాతకి మనల్ని ఇంత బుద్ధిని, ఇంత చక్కగా ఇంత సమయాన్ని మనకిచ్చి ఇంత చక్కటి గ్రంథాన్ని చదివేలాగా మనకి చేస్తున్న ఆ భూమి తల్లికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, ఈ చరాచర సృష్టి అంతటికి అనేక ప్రణామాలు చేసుకుంటూ, వాస్తవానికి జీవాత్మ 3 గుణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితుడై తన త్రికాల బాధిత అస్తిత్వ రూప తత్వ జ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని అతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడా దేహాభిమానంతో సర్వాన్ని చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంట పడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దానిలో నుంచి బయటపడే మార్గం అతనికి దొరకదు. ఆ సం ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురు చరణాల పట్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండటమే. శ్రీ సాయి సమర్థుల నానా రకాల చమత్కార ఖేలలను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే. తమ భక్తుని తన ఖేలా అనే ఆనందంలో లీనం చేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాం. ఎందుకంటే సాయినాథుల లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అయితే సాయినాథులు మీ బందా అల్లా చియా పదరి, నేను పరమేశ్వరుని ఇంటి సేవకుణ్ణి అంటుండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతితో వ్యవహరించాల్సిన పద్ధతిని సాయినాథులు స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని, దానికే సాయినాథులు ప్రాధాన్యతనిచ్చి ప్రాచుర్యం కలిగించారు. సాయినాథులు తమను ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరిని అలా చేయనిచ్చేవారు కూడా కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుణ్ణి చూసేవారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరిని ఆయన తిరస్కరించేవారు కాదు. ఎవరిని తేలికగాను, నీచంగాను చూసేవారు కాదు. సర్వ ప్రాణి మాతృల్లోనూ పూర్ణ చైతన్యయుక్త పరమేశ్వరుణ్ణి
సాయినాథులు చూస్తుండేవారు. స్వతహాగా ఎప్పుడూ అన్నల్ హక్ నేనే పరమేశ్వరుడిని అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడికి పాదదాసుడిని. నేనొక పేదను. యాదే హక్ పరమేశ్వరుని స్మరించేవాణ్ణి అని అంటూ నిరంతరం అల్లా మాలిక్ పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేదా నియంత అని చెప్పిస్తూ ఉండేవారు. మహాత్ముల జాతిని బట్టి, వారు వ్యవహరించే తీరును బట్టి, వారి ఆహారాన్ని బట్టి, వారి స్వరూపాన్ని అవగాహన కందించలేం. వారు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. మందబద్ధులైన మంద నేను ప్రాణులను ఉద్ధరించటానికి, ఇతరులకు ఉపకారం చేయటానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండటం వల్లనే సుఖ సంతోషాలను పొందటానికి మహాత్ముల గురించి వినాలన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. ఓసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చందోర్కర్‌ని వెంటబెట్టుకుని బాబా దర్శనం కోసం మసీదుకొచ్చాడు. అతను పతంజలి అనే పేరుగల ప్రాచీన ఋషి, ఇతర యోగుల శోధించి పెట్టిన యోగ శాస్త్రాన్ని సమూలంగా అభ్యసించాడు. అయితే యోగ శాస్త్రంలోని అనేక రకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఒక్క క్షణం సేపైనా అతనికి కలుగలేదు. సాయి మహారాజు శ్రేష్ఠ యోగి. ఆయనకు నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది. నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకుని అతను సాయిబాబాను దర్శించడానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయ నుంచుకొని రొట్టె తింటూ కూర్చున్నారు. బాబా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయను నోటి ముందు పెట్టుకోవటం చూసి ఈయన నా శంకను ఎలా తీరుస్తారు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే. కానీ సాయిబాబా సర్వజ్ఞులు. సాయిబాబా ఇలా అన్నారు. "నాన్నా, ఉల్లిని జీర్ణించుకోగల వారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. ఉల్లిపాయ తామస ప్రవృత్తిని అంటే సోమరితనం, బుద్ధికి, జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలేయాలంటారు." అయితే ఎవరు యోగ సాధనకు చివరి మెట్టో, యోగ్ యోగ్యాయోగ్యమైన పదార్థాలను తినటం వలన ఎవరి మనస్సు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామము కలగదో వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసి అతని మనసులో సిగ్గుపడ్డాడు. సరళము, శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. తర్వాత బాబా తమ ఆసనంపై కూర్చున్నప్పుడు ఆ యోగాభ్యాసం చేసేవారు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు. బాబాని దక్షతతో ప్రశ్నించి సంశయాలకు సమాధానాలు పొంది విభూతిని, ఆశీస్సులను తీసుకుని ఆనందం పొంగిపొర్లే మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే బాబా కథలను భక్తులు భక్తిభావంతో వింటే వారి బాధాకరమైన వ్యాధులు, వివేక బుద్ధిని నాశనం చేసే గొప్ప అరిష్టాలు నశించిపోతాయి. మురికి నీటిని మురికి నీటితో నిండి ఉన్న గుంట ఎంతో చిన్నదిగా, విపరీతమైన దుర్వాసనతో ఉన్నప్పటికీ, పంది అందులోనే దొర్లుతూ నిస్సంశయంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. మానవుడి జీవాత్మ చిలుకల పద్ధతి కూడా అదే. ఒకరు శరీరంలో ఉంటే మరొకరు పంజరంలో బంధించబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్ర్యాన్ని కొన్నప్పటికీ దానికి పారతంత్ర పారతంత్రతే బావున్నట్లు అనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి పంజరంలోనే తనకు పూర్తి సుఖమున్నట్లు అనిపిస్తుంది. దానికి స్వాతంత్ర్యంలో ఉన్న సుఖం గురించి తెలియనే తెలీదు. విషయాల్లో ఆసక్తుడైన జీవాత్మ కూడా అలాగే ఉంటాడు. నా పంజరం ఎంత బావుంది! అందులోని బంగారు కమ్మెపై తిరగటం ఇ ఇ ఎంత బావుంది! తలకిందులుగా అయినప్పటికీ బావుంటుందది. ఆ బంగారు కమ్మి నుంచి నా పాదాల్ని కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు నాకెంతో ఇష్టమైన మిరపకాయల
ఆహారం నాకెక్కడ దొరుకుతుంది? నేనే నా సుఖాన్ని పోగొట్టుకున్నదాన్నవుతాను. అయితే ఆ చిలుకకు సరైన సమయంలో అసంకల్పితంగా సందర్భం కలిసొస్తుంది. ప్రేమ దాన్ని తడుతుంది. అలా తట్టగానే ఆ సామర్థ్యంతో అంటే శక్తిపాతం అంటే గురువు శిష్యునికిచ్చే తమ మంత్రబలం దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలోంచి జారుకుంటుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకొని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. దాన్ని ఎవరు ఆపగలరు? విశాలమైన జగత్తు దాన్ని ఆహ్వానిస్తుంది. దానిమ్మ, జామ తోటలు మనసారా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటానికి విడుదల లభిస్తుంది. అది ఆ నిజమైన స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందాన్ని దోచుకుంటుంది. ఈ జీవాత్మకు కూడా అలాంటి స్థితే ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువుతో కలయిక ఈ 2 ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందానుభవం ఆ 2 అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు శ్రద్ధ, ప్రవృత్తి ఉన్న మీ భావిక శ్రోతలంతా శుద్ధ ప్రేమతో రసభరితమైన కథను ఓ క్షణం పాటు వింటారా? గత అధ్యాయంలో చమత్కారం జరిగింది. మిరీకర్ చితలీకి వెళ్ళేటప్పుడు బాబా శ్యామాని వెంట ఇచ్చి పంపించారు. సాయి సమర్థుల పొడవాటి వాడి నుంచి అంటే పాము నుంచి భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని తెలుసుకుని మిరీకర్‌కి సమయానికి సూచించి జాగ్రత్త పడేలాగా చేశారు. కేవలం జాగ్రత్త పడేలా చేయటమే కాదు, ఆ సంకటాన్ని నివారించటం కోసం ఉపాయం కూడా ఆలోచించారు. మిరీకర్ వద్దంటున్నా కూడా మాధవరావుని బలవంతంగా వెంట పంపించి, ఆ కష్టం నుంచి అతన్ని రక్షించారు. ఆ ప్రకారంగా భక్తులకి శ్రేయస్సు కలిగించటం కోసం నిరంతరం తత్పరులై ఉండే బాబా, బాళాసాహెబ్ మిరీకర్‌ను గండం నుంచి తప్పించి, అతనికి ఓ విచిత్ర అనుభవాన్ని కలిగించారు. అంతకన్నా శ్యామ స్థితి చూడండి. అతనికైతే హఠాత్తుగా పాము కాటేయటంతో అసలు బ్రతుకుతాడన్న ఆశ లేదు. అయితే బాబా దాని నుంచి అతన్ని రక్షించారు. బాబా చేసిన ఆ లీలలను కూడా శ్రోతలకు మొదట చెప్తాను. పాము కాటేసినప్పుడు బాబా చేసిన ఉపాయం చూడండి. సంధ్యాకాలంలో సుమారు 7 గంటలకు మాధవరావు చేతి చిటికెన వేలుని పాము కాటేసింది. అక్కడ ఆ భాగం విషం వల్ల మండసాగింది. వేదన సహించరానిదయింది. ప్రాణం పోయే సమయం వచ్చిందని మాధవరావు భయపడి మనసులో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రగా కందిపోయింది. ఆప్తులు, స్నేహితులు అందరూ పోగయ్యారు. ప్రాణం సంకటంలో పడిపోయింది. అప్పుడు విరోబా అని ఒక శంకరుని స్థానం ఉంది. పాము కాటు వేసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే అది తగ్గిపోతుందని ఓ నమ్మకం అన్నమాట. అందరూ పద అన్నారు. మాధవరావు పెదనాన్న కొడుకు నానా సాహెబ్ నిమోన్కర్ కూడా ముందుకొచ్చి విభూతి తీసుకుని పో అన్నాడు. అయితే మాధవరావు మసీదు వైపుకు పరిగెత్తాడు. అప్పుడు బాబా ఏం చేశారో చూడండి. బాబా దృష్టి అతనిపై పడగానే బాబా చేసిన చమత్కారం చూడండి. బాబా అదే పనిగా అతన్ని శాపనార్థాలు పెట్టసాగారు. మాధవరావుని పైకి మసీదులోకి రానివ్వలేదు. "భట్టూ మెట్లెక్కద్దు. ఎక్కితే కపట్దార్. పో వెళ్ళిపో. కిందకి దిగు" అని పెద్దగా అరిచారు. బాబా ఎప్పుడూ లేనంతగా కోపగించి, ఊహించలేనంతగా మండిపడ్డారు. మాధవరావు దిగ్భ్రాంతి చెందాడు. బాబా నన్నిలా కఠోర శబ్దాలతో ఎందుకు తిడుతున్నారు అని మాధవరావు బాగా భయపడ్డారు. అతనికి ఏమీ తోచలేదు. అతని ధైర్యం సడలిపోయింది. అతను కింద కుప్ప కూలిపోయాడు. ఈ ప్రకారంగా తనపై దేవుడే కోపించడం చూసి మాధవరావు మనసుకి ఎంతో భీతి అనిపించింది. ఇప్పుడు అన్ని ఉపాయాలు అయిపోయాయి. ఈ రకంగా కోపించే బాబా ప్రవృత్తి చూసి భయపడకుండా ఎవరుంటారు? అలా ఆపకుండా తిడుతుంటే మాధవరావుకి ఆ సందర్భం భయంకరంగా అనిపించింది. మసీదు నాకు పుట్టిల్లు. నా సాయిబాబా నా సన్ నేను సాయిబాబా కడుపున పుట్టిన బిడ్డనై ఉండగా, ఈరోజు ఈ కొడుకు మీద ఇంత అనివార్యంగా ఆయన ఎందుకు కోపిస్తున్నారు? సర్పం కాటేసింది. ఈ విషయాన్ని తల్లితో గాక మరి ఎవరితో మొరపెట్టుకోవాలి? ఇదేం న్యాయం? ఆమె కాళ్ళతో తన్నేస్తే పిల్లవాడు దీనంగా అవ్వకుండా ఉంటాడా? చిన్న పిల్లవాడికి తల్లితో ఉండే అనుబంధం అలాంటిదే. మాధవరావుకి బాబాతో ఉండే అనుబంధం. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
తల్లే కోపంతో వదిలేస్తే పిల్లలను ఎవరు చూసుకుంటారు? మాధవరావు తాను బ్రతుకుతానన్న ఆశకి నీళ్లొదిలేశాడు. కానీ కొద్దిసేపు గడిచి బాబా శాంతించిన తర్వాత మాధవరావు ధైర్యం చేసి పైకి వెళ్లి కూర్చున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. "ధైర్యం వదలకు. మనస్సు కష్టపెట్టుకోకు. నీవు బాగవుతావు. చింతను వదిలేసేయ్. దయాళు ఫకీర్ నిన్ను కాపాడుతారు. ఇంటికి పోయి హాయిగా కూర్చో. ఇల్లు విడిచి బయటకు పోకు. భయపడకుండా మనస్సు నిశ్చితంగా చేసుకొని కూర్చో. నాపై విశ్వాసం పెట్టు." తర్వాత మాధవరావు ఇల్లు చేరుకున్నాక బాబా తాచయ్య కోతే పాటిల్‌తో అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోమని ఇలా కబురు పెట్టారు. "నిద్రపోవద్దని అతనితో చెప్పు. ఇంట్లోనే తిరుగుతుండమను. తినాలనిపిస్తే హాయిగా తినమను. కానీ నేను చెప్పింది మాత్రం విచారపూర్వకంగా తప్పకుండా పాటించమని చెప్పు." కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఆ రాత్రి మళ్ళీ ఇలా అన్నారు. అతనికి నిద్రతరలొస్తాయి కానీ నిద్రపోనియ్యవద్దు. అలా ఆ జాగ్రత్తలు పాటించేసరికి అతని బాధలు దూరంగా పోయాయి. చిటికెన వేలికి విషపు బాధ మిగిలి ఉన్న మాట నిజమే. కానీ అది కూడా తరువాత బాగైపోయింది. కారుణ్యమయి సాయి జనని భక్తులపై కృప చూపటానికి వ్యాకులం చెందుతుంది. భయంకరమైన ఆ గండం గడిచింది. "భట్టూ పైకెక్కవద్దు" అన్న బాబా మాటల ప్రతాపం ఏమిటో బాబా మాధవరావుకి చూపించారా? లేదు. ఆ మాటలు మాధవరావును ఉద్దేశించినవి కావు. అవి పాము కాటుతో ఎక్కే విషానికి కఠిన ఆజ్ఞ. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుంచి వచ్చిన ఈ తీవ్రమైన ఆజ్ఞను విని విషంపై విషం పైకెక్కటం ఆగిపోయింది. అది ఆ తర్వాత పైకెక్కలేదు. ఇంతే కాదు, "పో వెళ్ళిపో, కిందకి దిగు" అన్నవి పంచాక్షరిలు. సాయి పంచాక్షరి మంత్రంతో ఆ విషం వెంటనే క్రిందకి దిగిపోయింది. లోకంలో వాడుకలో ఉన్న మాంత్రిక లేదా పంచాక్షరి భూత పిశాచాలను పోగొట్టడం కోసం పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించే వాళ్లకు అవసరమైన ఇతర సాధనాలతో పనిలేకుండా భక్తులను రక్షించే సాయి వాళ్ళ సంకటాలను నానా పద్ధతులతో నివారించేవారు. ఏ మంత్రము ఉచ్చరించనూ లేదు. బియ్యాన్ని, నీటిని మంత్రించనూ లేదు. నీరు చిలకరించలేదు. అయినప్పటికీ విషం ఎలా దిగిపోయింది? మహాత్ముని నోటి నుంచి బయటకొచ్చిన కేవల శబ్దాలతో మాధవరావుకి బాగా తగ్గిపోయింది. ఇది చమత్కారం కాదా? మహాత్ముల కృపకి అంతు లేదు. గత అధ్యాయంలో సూచించబడిన రసభరితమైన, అద్భుతమైన కథను ఇప్పుడు శ్రోతలు చక్కగా శ్రద్ధ పెట్టి మొదటి నుంచే చివరి వరకు విందాం. గడిచిన అధ్యాయంలో వర్ణించిన కథ కన్నా ఈ కథ విశేషమైనది. సాయిబాబా లీలల గురించి చెప్పటం జరుగుతుంది. ఈ రసభరితమైన కథ విన్న తర్వాత గురువు మాటలు మనస్సుపై కలిగించే ప్రభావం దృఢంగా ఉంటుంది. మంచి చెడు కర్మలు చేయటం లేదా ఏ రకమైన కర్మను చేయకుండా హాయిగా ఉండటం, వీటన్నిటిలోనూ ఉండే కర్తృత్వం నశించిపోయి గురు చరణాల్లో శ్రద్ధ కలుగుతుంది. మాయని చేసుకోవటానికి అత్యంత సులభమైన ఉపాయం హృదయంలో సాయి చరణాలను ధ్యానం చేయటమే. ఇదే సంసారాన్ని తరించటానికి ఉపాయం. సంసార భయం చాలా గొప్పది. ఈ బాధాకరమైన పరిస్థితి మాయ వల్లే ఉత్పన్నమవుతుంది. సాయిబాబా కథను వినటంతో అది చిన్నాభిన్నమైపోయి శాశ్వతానందం ప్రాప్తిస్తుంది. ఓసారి షిరిడీలో కలరా వ్యాపించింది. గ్రామస్తుల మనస్సుల్లో భయమేసింది. దండోరా వేసి గ్రామంలోని రహదారులన్నీ మూసేశారు. కలరా బాగా వ్యాపించిపోయింది. గ్రామస్తులు చాలా భయపడ్డారు. ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు గ్రామంలోకి రాకూడదని సమస్త పనులు, వ్యాపారాలు ఆపేశారు. కలరా సమస్య పోనంత వరకు ఎవరూ గ్రామంలో మేకను చంపకూడదని, గ్రామ సరిహద్దులు దాటి గ్రామంలోకి ఏ బండిని రానీయకూడదని అలా నియమాలను అందరూ పాటించసాగారు. గ్రామస్తులకు దేవతల పట్ల ఉన్న అమాయక విశ్వాసం బాబా మనసుకి అసలు నచ్చలేదు. సాయినాథుల అభిప్రాయం ప్రకారం ఇది మిథ్యా కల్పన. ఇది నిజంగా లోకుల అజ్ఞానమే. అక్కడ గ్రామస్తులు ఆ నియమాన్ని కఠినంగా అమలుపరచటం, ఇక్కడ బాబా దాన్ని ఉల్లంఘించటం ఎలా జరిగిందో ఆదరపూర్వకంగా విందాం. గ్రామ పంచాయతీ వారి ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు పూర్తిగా పాటించారు. నియమాన్ని ఏమాత్రం భంగం చేసినా దానికి పరిహారం చెల్లించి విడుదల కావాలి. బాబాకి దండన గురించి భయం లేదు.
సాయినాథులు సదా సర్వదా నిర్భయంగా ఉండేవారు. హరిచరణాల్లో మనసుని లయం చేసిన ఆయన్ని జయించటం కష్టం. సాయినాథులు కలికాలాన్ని కూడా జయించారు. ఒకసారి బయట గ్రామం నుంచి కట్టెలతో నిండి ఉన్న ఓ బండి గ్రామ సరిహద్దుకొచ్చింది. దాంతో ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామస్తులు తమలో తాము దెబ్బలాడుకోసాగారు. వంట చేసుకోవడానికి అక్కడ కట్టెలకు కరువేర్పడిందని గ్రామస్తుల మనసుకి బాగా తెలుసు. అయినా నియమాన్ని ఉల్లంఘించడం మంచిది కాదని వారందరూ తికమక పడసాగారు. బండివాడి వద్దకు వెళ్లి వారు అతని బండిని వెనక్కి తప్పింపబోయారు. ఈ విషయం బాబాకు తెలిసి సాయినాథులు అక్కడికొచ్చారు. తాము బండి ముందు నిలబడిపోయారు. బండివాడికి ధైర్యమొచ్చింది. గ్రామస్తుల పట్టుదల సడలిపోయింది. బండిని గ్రామ సరిహద్దుల్లోకి తెచ్చారు. అక్కడి నుంచి బాబా దాన్ని సభామండపం దగ్గరికి తెప్పించి బండిని ఖాళీ చేయించారు. ఇంత జరుగుతున్నా ఎవరి నోటి నుంచి ఒక్క మాటైనా బయటికి రాలేదు. అది ఎండాకాలం, శరత్కాలం కానీ, హేమంతకాలం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ బాబా పవిత్ర ధ్వని మాత్రం అహోరాత్రులు వెలుగుతూనే ఉండేది. ఏమిటి బాబా పెట్టుకున్న ఈ విచిత్ర నియమం? అగ్నిహోత్రి ఉదయం, సాయంత్రం శాస్త్రోక్త విధితో హోమం చేసి అగ్నిని నిరంతరం రక్షించే నియమాన్ని పాటించే బ్రాహ్మణుడు. అగ్నిహోత్ర నియమం ఎలా ఉంటుందో బాబా పవిత్ర ధుని అలా అహోరాత్రులు మండుతూ ఉండేది. కేవలం ఈ ధునిని వెలిగించటానికే కట్టెల మోపును కొని ఎదురుగా సభామండపం గోడ దగ్గర కుప్పపోసి బండిని ఖాళీ చేయించేవారు. సంత రోజున బాబా గొప్ప ఆలోచనలతో కట్టెల మోపులను పోగు చేసి ఉంచేవారు. ఇరుగు పొరుగు వారి కళ్ళని వాటిపైనే ఉండేవి. తమకు లాభం ఉన్న చోట నిర్లక్ష్యాన్ని లేదా అమాయకత్వాన్ని ఎవరూ కొంచెం కూడా చూపించరు. స్వార్థపరులైన లోకులు మొదటే బాధాకరంగా ఉంటారు. సభా మండపానికి తలుపులు లేవు. అందువల్ల వారికి బాగా అవకాశం లభించేది. అలా కట్టెలతో అవసరమున్న వాళ్ళకి, దొంగలకి ఇద్దరికీ సమానమైన లాభం కలిగేది. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి గొప్పదనాన్ని ఎలా వర్ణించగలను? బయట చూడ్డానికి ఆయన భయం కలిగేలాగా లేదా కఠినంగా కనిపించినప్పటికీ, ఆంతర్యంలో సాయినాథులు ఎంతో మృదువుగా, ప్రశాంతంగా ఉండేవారు. వారి గొప్పతనానికి పరిమితి లేదు. వాణి తన అభిమానాన్ని వదిలేసి నమ్రతతో సాయినాథుల చరణాలకు వందనం చేసినప్పుడే ఆ గొప్పతనాన్ని వర్ణించగలుగుతుంది. సర్వవ్యాపకంగా ఉండే పరమేశ్వరుడు, విశ్వంభరుడు సకల చరాచర వస్తువుల్లో వ్యాపించి ఉంటాడు. సాయినాథుడు సదా సర్వదా గుర్తుపెట్టుకునేవారు. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. స్వయంగా పరమాత్ముడు సకల సృష్టిలో అన్ని దిశల్లోనూ వెనక, ముందు పూర్తిగా నిండి ఉన్నాడు. అది తెలిసినందువల్ల ఎవరినైనా వక్త దృష్టితో చూడటం సాయినాథులకి ఎంతో కష్టమయ్యేది. దేహంలో పూర్ణ వైరాగ్యం ఉన్నప్పటికీ లోకంలో ఆదర్శం నిలపటం కోసం శరణు వచ్చిన వారికి శిక్షణ ఇవ్వటానికి సాయినాథుడు సామాన్య సంసారులవలే వ్యవహరించేవారు. ఈ మహాపురుషుడు ఎంతటి వినమ్రతతో ఉండేవారో వింటే మనసుకి ఎంతో ఆశ్చర్యమనిపిస్తుంది. భక్తుల పైన సాయినాథులకున్న ప్రేమ మనకు కనిపిస్తుంది. అవతారాన్ని ధరించటం సార్థకమనిపిస్తుంది. సాయినాథుల హృదయంలో పేదల కోసం దుఃఖము, అసమానమైన వాత్సల్యము తొణికిసలాడుతూ ఉండేవి. సాయినాథులకి తమని తాము తక్కువ చేసుకోవటం ఎంతో కష్టం. దీనికి పుష్టినివ్వటం కోసం కోటానుకోట్ల సంగతులు చెప్పవచ్చు. సాయినాథులు ఎన్నడూ ఉపవాసము, తపవాసము చేయలేదు. హఠయోగంలోని కష్టాలతో సాధన అసలే చేయలేదు. సాయినాథులకి నూనె, మసాలా, చక్కెర, ఉప్పు ఇత్యాది ఉత్తేజకరమైన పదార్థాలపై కోరిక ఉండేది కాదు. అన్నం కూడా సాయినాథులు స్వల్పంగా తినేవారు. నిర్దేశించుకున్న ఇళ్ళకు వెళ్లి చద్దివో, ఎండివో రొట్టెలను అడుక్కునేవారు. అదే సాయినాథుల నియమానుసారం చేసే భిక్ష లేదా మధుకరి. జిహ్వకి ఇష్టమైన కోరికలను ఎప్పుడూ తీర్చేవారు కాదు. తినే విషయంలో కూడా రుచిని సాయినాథులు ముద్దు చేసేవారు కాదు. మధురంగా ఉండే కమ్మటి పిండి వంటలను సాయినాథులు ఎన్నడూ ఆశించేవారు కాదు. లభించినా మంచిదే, లభించకపోయినా మంచిదే. భిక్షగా ఎంతో పాడైపోయిన ఆహార పదార్థాలు లభించినప్పటికీ
సాయినాథులు వాటిని తిరస్కరించేవారు కాదు. ఆ ప్రకారంగా ఉదర నిర్వహణ చేసి జ్ఞాన, మోక్షాలకి సాధనమైన తమ శరీరాన్ని రక్షిస్తూ ఉండేవారు. వారికి ఎలాంటి అభిమానము లేదా అహంకారము లేదు. ఆత్మశాంతియే సాయినాథులకి అలంకారం. సాయినాథుల మెడలో మాల వేయటాలు, నుదుటికి చందనం బొట్టు పెట్టటాలు, దేహానికి భస్మం అద్దటాలతో అవసరమేంటి? శ్రీ సాయిబాబా పూర్ణ బ్రహ్మే. ముఖ్యంగా భక్తి రసంతో పరిపూర్ణంగా ఉండే ఈ ఆఖ్యానం అత్యంత పవిత్రం. దీన్ని శ్రద్ధతో వినే శ్రోతలకి సంసారం పట్ల లక్ష్యం అస్తమిస్తుంది. అలా శ్రద్ధ, అమాయక వృత్తి పెరుగుతున్న కొద్దీ సాయి భాండారం వారికి తెరుచుకుంటుంది. ఊరికే కుతర్కం చేసేవారికది తెలియదు. అమాయకులైన భక్తులు ప్రేమతో దాన్ననుభవిస్తారు. ఇప్పుడు తర్వాతి కథను ఏకాగ్ర చిత్తంతో వింటే పరవళ్ళు తొక్కే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు వరదలై ప్రవహిస్తాయి. చాతుర్యంతో కూడిన బాబా మార్గం ఎంత గొప్పది! సాయినాథుల యుక్తి ఎంత గొప్పది! వీటన్నిటి మర్మం అనన్య భక్తులకు పదే పదే అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. ఈ సాయి చరిత్ర అనే అమృతాన్ని శ్రద్ధగా, ఆదరపూర్వకంగా సేవించాలి. గురు చరణాల్లో మనసుని, కథ వైపు శ్రద్ధని పెట్టాలి. గురు చరణాల్లో మనస్సుని, కథ వైపు శ్రద్ధని పెట్టాలి. ఈ కథ అంటే గత కథలో లభించినటువంటి అత్యంత ఉత్కృష్టమైన, మధురమైన భోజనం. దాన్ని సేవించేటప్పుడు శ్రోతలు హడావిడి పడకూడదు. ప్రతి ఒక్క పదంలోని ఉత్కృష్టతని, నవీనతని మనసారా కడుపు నిండా అనుభూతి చెందాలి. ఇప్పుడు బండి కథ అయిపోయింది. దానికన్నా కూడా మేక గురించిన కథ ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని వింటే శ్రోతల మనస్సుకి ఆశ్చర్యం కలుగుతుంది. గురు భక్తులకి ఆనందం కలుగుతుంది. ఓసారి గమ్మత్తైన సంగతి జరిగింది. ఎవరో గాని ఒక మేకను తెచ్చారు. అదెంతో బలహీనంగా ఉండి చనిపోవటానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడటానికి జనులు పోగయ్యారు. దానికెవరూ యజమాని లేరు. దాని సాయి తల్లి రక్షిస్తుంది. కృంగి కృశించిపోయిన వారు, నిరాధారంగా ఉండేవారు, దుఃఖంతో బాధపడేవారు ఆ మసీదులో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారు. అప్పుడు ఆ దగ్గరలో బడే బాబా ఉన్నాడు. అతనితో బాబా ఇలా అన్నారు. "దీన్ని బలి ఇవ్వు. ఒక్క దెబ్బతో దీన్ని చంపేయి." ఈ బడే బాబాకెంత ప్రాముఖ్యతని అతను బాబాకి కుడి చేతి వైపు కూర్చునేవాడు. అతను చిలిం పీల్చిన తర్వాత బాబా చిలిం పీల్చేవారు. అతను లేకపోతే బాబా ఏ పని చేసేవారు కాదు. అతను ముద్దెత్తకుండా బాబా అన్నం నోట పెట్టేవారు కాదు. ఓసారి దీపావళి లాంటి పండగేదో వచ్చింది. పిండి వంటలన్నీ వడ్డించి పళ్ళాలు సిద్ధమైనాయి. భోజనం చేసేవారు పంక్తిలో తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడే బాబా ఎందుకో అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకపోతే సాయిబాబా నోట ముద్ద పెట్టరు. బాబాయే తినకపోతే మరి ఇక ఇతరులు మాత్రం ఎలా తింటారు? అందుకని అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఎక్కడినుంచో బడే బాబాను వెతికి పట్టుకొచ్చి పంక్తిలో కూర్చోబెట్టారు. అప్పుడే బాబా అన్నం తినటం మొదలుపెట్టారు. ఇప్పుడు జరుగుతున్న కథను వదిలేసి బడే బాబా గురించిన కొంచెం సమాచారాన్ని శ్రోతలకు వినిపించాలని అనిపించింది. విషయాం విషయాంతరం చేసే అసంబద్ధమైన కథ అని ఎవ్వరూ అనుకోకండే. బడే బాబా సాయిబాబాకి భోజన సమయంలో అతిథి. ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయానికి కింద సభామండపంలో బాబా పిలుపు కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తూ కూర్చుండేవాడు. మసీదులో భోజనానికి రెండు వైపులా 2 పంక్తులుండేవి. సాయిబాబా మధ్య భాగంలో కూర్చునుండేవారు. బాబాకి ఎడమ వైపు బడే బాబా స్థానం ఖాళీగా ఉండేది. పళ్ళెల్లో నైవేద్యాలన్నీ వడ్డించాక, ఆ పళ్ళాలు పంక్తిలో పెట్టాక అందరూ భోజనాలు చేసేవారు. అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక భోజనం సమయం అయిందని బాబా స్వయంగా పెద్ద గొంతుకుతో అత్యంత ఆదరంగా బడే మియా అని కేకేసేవారు. బడే బాబా చటుక్కున నమస్కరించి మసీదు పైకొచ్చేవాడు. నిష్కారణంగా అన్నం మీద అలిగే వాళ్ళని ఎలా ఆదరించటం? అన్నాన్ని అవమానించే వాళ్ళకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు? అయితే ఈ రీతి రివాజులన్నీ లోకులకు ఆదర్శం కోసం బాబా స్వయంగా ఆచరించి చూపేవారు.
అతిథిని పంక్తిలో కూర్చోపెట్టకుండా అన్నం తినటం యోగ్యం కాదు. గృహస్థుల కోసం భక్తుల సంకటాలను దూరం చేయగల శాస్త్రాలు పెట్టిన ఈ నియమాన్ని బాబా ఎన్నడూ ఉల్లంఘించకుండా స్వయంగా పాటించేవారు. అతిథి సత్కారం చేయటంతో కోరుకున్న లాభం కలుగుతుంది. అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే తప్పకుండా భయంకరమైన సందర్భాలు వస్తాయి. కనుక తెలివిగల వారు అతిథుల్ని పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశువులు, పుత్రులు, ధాన్యం ఇవన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసం చేయవలసిన పరిస్థితి వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. బడే బాబాకి ప్రతిరోజు సాయి సమర్థులు రూ. 50 ఇస్తుండేవారు. వీడ్కోలిస్తూ స్వయంగా ఓ 100 అడుగులు అతనితో పాటు నడిచేవారు. తైత్తరీయ ఉపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం చూడండి. అతిథి దేవో భవ అంటే అతిథిని దైవంగా భావించాలి. మేకను చంపటానికి బడే బాబా వచ్చినప్పుడు అనవసరంగా దీన్నెలా కోసేయాలి అని అతని నోటి వెంట సబబైన మాట బయటకొచ్చింది. మాధవరావు అప్పుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు బాబా అతన్నిలా ఆజ్ఞాపించారు. శ్యామ, నువ్వైనా వెళ్లి కత్తి తీసుకురా. మేకను ఇప్పుడు మనం కోద్దాం. విశ్వసనీయుడైన మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు పోయి అతను కత్తి తెచ్చాడు. బాబా ముందు పెట్టాడు. ఆ కత్తి తేవటానికి మాధవరావుకెంతో బాధ కలిగినప్పటికీ అతనిచే ఆ కత్తి తెప్పించకుండా ఉండాలని బాబా మనసుకు అనిపించలేదు. ఇంతలో ఆ కబురు రాధాకృష్ణబాయి చెవిన పడింది. ఆమె మనసులో దయ కలిగి కత్తిని తిరిగి వెనక్కి తెప్పించేసుకుంది. తర్వాత మాధవరావు మరో కత్తిని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అతను తన చేత్తో ఆ మేక హత్య చేయబడుతుందని అక్కడే వాడాలోనే కూర్చుండిపోయాడు. అప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ మనసుని పరీక్షించాలని బాబా అతన్నిలా ఆజ్ఞాపించారు. "నువ్వు వెళ్ళు. మేకను కొయ్యటానికి కత్తి తీసుకురా. వేదన నుంచి దాన్ని విడిపించు." కాకా సాహెబ్ దీక్షిత్ ఎంతో మేలిమి వన్నె గల బంగారం. అది బాబాకు తెలిసినప్పటికీ దాన్ని పుటం పెట్టకపోతే అంటే ఎర్రగా అయ్యే వరకు వేడి చేసి దాన్ని పరీక్షించకపోతే జనుల కళ్ళకి తృప్తి కలగదు. బంగారం మేలిమిదో లేదా కల్తీదో గీటురాయిపై పరీక్షించకుండా అది మేలిమి అని లోకులు విశ్వసించరు. వజ్రం వైభవాన్ని ప్రాప్తింప చేసుకోవటానికి సమ్మెట దెబ్బలను సహించవలసి వస్తుంది. రాతికి దైవత్వపు మాన సన్మానాలు, వైభవం ఊరికే రావు. అది కూడా దాని కోసం స్తుతి రాతిని పగలగొట్టే ఓ పనిముట్టు దెబ్బలు సహించవలసి ఉంటుంది. కాక సాయిబాబా మెడలోని ఓ నగలాంటి వాడే అయినప్పటికీ ఆ విషయంలో ఇతరులకెలా నమ్మకం కలుగుతుంది? రత్న పరీక్షకులు కూడా వజ్రాన్ని తీగతో కట్టి దానికి విలువ కట్టటం కోసం అగ్నిలో వేస్తారు. మహాత్ముల మాటలను సందేహించిన వారి సంకల్పం ఫలించదు. వారికి ఆవశ్యకమైన శక్తి, గుణాలు లేకపోతే వారి మాటలు వ్యర్థమే. వారు పరమార్థాన్ని కొంచెం కూడా సాధించలేరు. అయితే గురువచనాలను, అభిప్రాయాలని వందనీయంగా అనుకునేవారు స్వార్థము, పరమార్థము ఈ 2 సఫలీకృతమవుతాయి. అయితే అందులో న్యూన్యత లేదా వక్రతను చూసేవారు అధఃపతనమవుతారు. గురు సేవ చేయటానికి తత్పరులై ఉండేవారు, గురువాజ్ఞ పట్ల ఆదర బుద్ధి ఉండేవారు, వాటి గురించిన యోగ్యతలను గురించిన ఆలోచనను గురువు తలపైనే పెడతారు. గురువాజ్ఞకు వారు దాసులై ఉంటారు. వారికి స్వతంత్ర ఆలోచన ఉండదు. నిత్యము గురువచనాన్ని పాటించటంలో ఉత్సాహం ఉన్నవారు అది మంచా, చెడా అని చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలోనూ, దృష్టి సాయి సమర్థుల చరణాల్లోనూ, వృత్తి మానసిక స్థితి సాయి ధ్యాన ధారణలోనూ, దేహాన్ని సాయి పనుల్లోనూ పెడతారు. గురువు ఆజ్ఞ అవ్వటము, దాన్ని పాటించటము అనే ఈ రెండిట్లో ఒక్క క్షణం పాటు ఆలస్యాన్ని కూడా వారు సహించలేరు. ఎంత అద్భుతమైన లక్షణం! కాకాసాహెబ్ దీక్షిత్తు సత్యము, ఔదార్యము, విశ్వాసం లాంటి సద్గుణాలను దృఢంగా పెట్టుకునేవాడు. నిశ్చయంలో మహామేరు. ఎన్నటికీ చలించని మహాపర్వతం లాంటివాడు. మేక ప్రాణాలు తీసేయటానికి, దాన్నెలా చంపాలన్న ఆలోచనే అతనికి అంటలేదు. నిరపరాధి మేక చనిపోతుందని, దాన్ని ఆత్మ తల్లడిల్లుతుందని, స్వచ్ఛమైన తన కీర్తికి బాధ కలుగుతుందని, తనకి మహాపాపం
చుట్టుకుంటుందని ఈ ఆలోచనే అతనికి రాలేదు. ఆజ్ఞాభంగం లాంటి పాపం మరోటి ఉండదు. ఆజ్ఞను వెంటనే అన్ని రకాలుగా పాటించడం లాంటి పుణ్యమూ ఉండదు. గురువు ఆజ్ఞే అన్నిటికన్నా గౌరవించదగ్గ యోగ్య నిర్ణయం అనిపించి అతనికి ఈ ఆజ్ఞను పాటించాలి అన్న విలక్షణ స్ఫురణ కలిగింది. అతనిది సహజంగా కుసుమ కోమల అంతఃకరణం అయినా కూడా మేక ప్రాణం తీయటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు కాకాసాహెబ్ సాటేవాడాకి వెళ్లి బాబా ఆజ్ఞననుసరించి శస్త్రాన్ని తెచ్చాడు. మేకను చంపటానికి కొంచెం కూడా వెనకాడకుండా సిద్ధమయ్యాడు. అతని దేహంలో ప్రవేశించిన ఈ శౌర్యానికి కారణం గురువాజ్ఞను పరిపాలించాలన్న అతని నిశ్చయమే. కాక శస్త్రాన్ని చేత్తో పట్టుకుని మనసుని దృఢం చేసుకున్నాడు. అతను పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. జన్మించిన నాటి నుంచి అహింసా వ్రతాన్నే చేస్తున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి సందర్భం వచ్చింది. అతని చేతులు హత్య చేయటానికి ఎలా ముందుకొస్తాయి? గురువాజ్ఞను పాటించాలని మళ్ళీ ఒకసారి అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అయినప్పటికీ అతని గుండె దడదడ కొట్టుకుంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. కాయ, వాచ, మనస కఠినమైన ప్రహరమే చేయని వారికి ప్రహరం చేయవలసొచ్చింది. అసంభవమైనదే సంభవించింది. గురువచనాలను ఉపేక్షించిన వారికి అంతకంటే మరో దుర్దశ ఉండదు. వారి పూర్వజన్మ పుణ్యకర్మలు సమూలంగా నశిస్తాయి. శోభస్కరమైన ఏ నగల కన్నా కూడా మరింతగా శోభించేవి గురువాజ్ఞను పూర్తిగా పాటించటమనే సద్గుణాలే. ఇదే ఉత్తమ శిష్యుల చిహ్నం. గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం మహాపాపం. గురువు ఆజ్ఞను పాటించటంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఆ ఆలోచనను ఆపేవారు, అభ్యంతర పెట్టేవారు దురదృష్టవంతులు, హతభాగ్యులు అని తెలుసుకోవాలి. వాళ్ళు మానవ రూపంతో ఉన్న కొమ్ములు లేని పశువులేనని తెలుసుకోవాలి. ఆజ్ఞను పాటించటానికది యోగ్యమైన వేళ అవునా కాదా అని, ఆజ్ఞ మంచిదా చెడ్డదా అని, దాన్ని వెంటనే చెయ్యాలా లేక కొద్దిసేపయ్యాక చేసినా పర్వాలేదా అని చూడకూడదు. వెంటనే ఆజ్ఞను పాటించేవాడు తెలివి కలవాడు, ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. అప్పుడు దీక్షిత్ ఒక చేత్తో ధోవతి గోచిని అంటే ధోవతి ఒక కొసని 2 కాళ్ళ మధ్య నుంచి తీసుకొని వెనక వైపున నడుముకి దోపి దాన్ని బిగించి, రెండో చేత్తో శస్త్రాన్ని సవరించుకొని చొక్కా చేతిని పైకి లాక్కొని మేక ఉన్న చోటికి వెళ్ళాడు. ఎంత అలౌకిక కృత్యం! అని గ్రామంలోని లోకులందరూ ఆశ్చర్యపోసాగారు. కాకా మనసులోని దయ ఎక్కడికి పారిపోయింది. ఫకీరు బాబా జాతికి ముస్లిం. అతను మాంసాహారాన్ని తినేవాడు. కానీ అతడు కూడా తల్లడిల్లే ఆ మేకను చంపడానికి శస్త్రం పట్టుకోవడానికి సిద్ధపడలేదు. అలాంటి చోట కాక సిద్ధమైనాడు. అసాధారణ మానవుడి హృదయం వజ్రం కన్నా ఋషి ఎముకలతో చేసిన ఎంతో తీక్షణమైన ఇంద్రుడి శస్త్రం. ఎంతో కఠినము, సుమాల కన్నా ఎంతో కోమలంగా ఉంటాయన్న మాటలు ఎంతో నిజం. అప్పుడు చేత్తో కత్తిని గట్టిగా పట్టుకుని పైకెత్తి దీక్షిత్ బాబాతో ఇలా అన్నాడు. బాబా, దీన్ని చంపమంటారా? ఒకసారి నాకు చెప్పండి. నిజానికి శస్త్రధారణ చేయటం దుఃఖితులను రక్షించడం కోసమే. అలాంటి శస్త్రంతోనే నిరపరాధి మేకను చంపటమెలా? అయితే గురుసేవ చేస్తున్నప్పుడు ప్రాణాన్ని వెచ్చించటానికి సంకోచమెందుకు? అయినప్పటికీ హడావుడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయంలో దయ ఉప్పొంగింది. కత్తి పట్టుకున్న అతని చెయ్యి ఆగిపోయింది. ముందుకు రాలేదు. అప్పుడు "ఊ, ఇంక చంపేసేయ్. అలా చూస్తున్నావేం?" అన్న బాబా చివరి ఆజ్ఞను విని దెబ్బ వేసేందుకు ఉత్తేజం కలిగి అతని కత్తి పట్టుకున్న చేతిని విసురుగా పైకెత్తాడు. మేకకు మరణ సమయం ఇప్పుడొచ్చింది. అయితే అదే క్షణంలో దాన్ని రక్షించే దేవుడు దాన్ని కరుణించాడు. ఇప్పుడు నిశ్చయంగా మేకను కొడతాడన్న విషయం గమనించి సాయి జనని చివరి వరకు ఆగితే అనర్థం జరుగుతుందని, "అరే! పోనీ అలాగే ఉండనీ. కాకా ఆపు. చెయ్యి వెనక్కి తీసుకో. ఎందుకురా ఈ క్రూరత్వం? బ్రాహ్మణుడివై ఉండి ఇలా హింస చేయటానికి నీ మనసుకి బాధనిపించటం లేదా?" అన్నారు. అది విని కాక కత్తి కింద పడేశాడు. చిన్న, పెద్ద అందరూ ఆశ్చర్యపోయారు. మేక ప్రాణ సంకటం నుంచి తప్పించుకుంది. బాబా గురుభక్తి మహిమను ఎంతో ఎత్తైన శిఖరం మీద పెట్టారు.
కాకా కత్తిని కింద పడేసి బాబాతో అన్నదాన్ని శ్రద్ధగా వినండి. బాబా, మీ అమృత వాక్కులే మాకు ధర్మశాస్త్రాలు. మాకు మరో ధార్మిక ఆచరణ లేదా నియమం తెలీదు. మాకు సిగ్గు, శరము లేవు. గురువాజ్ఞను పాటించడమే మా వాస్తవిక స్వరూపం. ఇదే మాకు వేదశాస్త్రం. గురువాజ్ఞ పూర్ణంగా పాటించటమే శిష్యుల శిష్యత్వం. ఇదే మా భూషణం. గురువాజ్ఞను అనాదరించటమే అన్ని విధాలా దోషదాయకము, నింద్యము. గురువాజ్ఞను పాటించటం వల్ల మేము సుఖిస్తామా లేదా దుఃఖిస్తామా అన్న పరిణామం అంటే మాకు లెక్కలేదు. అదృష్టంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. భారమంతా పరమేశ్వరునిదే. బాబా, మాకు ఒకటే తెలుసు. మీ నామాన్ని నిత్యము గుర్తుంచుకోవాలి. మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకోవాలి. రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞను పాటించాలి. హింస గురించి, అహింస గురించి మాకు తెలీదు. మమ్మల్ని తరింపచేసేది సద్గురు చరణాలే. వారు ఎందుకు ఆజ్ఞాపించారన్న ఆలోచనని మా మనసుల్లోకి మేము రానివ్వము. దీన్ని అన్ని పద్ధతుల్లో పాటించటమే మా కర్తవ్యం అని మాకు తెలుసు. గురువాజ్ఞ స్పష్టంగా ఉన్నప్పుడు అది యోగ్యమా? అయోగ్యమా? లాభమా? హానికరమా? అన్న ఆలోచనతో గురుసేవ నుంచి తప్పించుకునే శిష్యులు అధఃపతనమవుతారని నాకు తెలుసు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటమే జీవుడికి అధఃపతనం. గురువు ఆజ్ఞను పూర్తిగా పాటించటమే ముఖ్యమైన ధర్మాచరణ. మా చిత్తం సదా గురుచరణాల్లో నిమగ్నమై ఉంటుంది. ఆ పనిలో మా ప్రాణాలు పోయినా దాని గురించి మాకు లెక్కలేదు. గురువు ఆజ్ఞే మాకు అన్ని రకాలుగా గౌరవించదగిన నిర్ణయం. దాని పరిణామం లేదా అంతం సాయినాథులు మాకు అర్థం. కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదుల నుంచి లభించే సుఖం లేదా అనర్థం, గొప్ప సంఘటం ఈ రెండూ తెలీవు. మాకు మా స్వహితం, పరహితం తెలీవు. మాకు కేవలం గురు కార్యం సిద్ధింపచేయటమే మాత్రమే తెలుసు. అదే మా పాలిటి పరమార్థం. గురు అర్చనాల ముందు ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్న వాటి గురించిన నియమంతో అస్సలు పనిలేదు. శిష్యుల లక్ష్యం గురువు ఆజ్ఞను చక్కగా పాటించడం మీదే ఉంటే, వారిని రక్షించే భారం గురువు మీదే ఉంటుంది. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను మనసులోకి రానీయము. సందర్భం వస్తే ప్రాణాన్ని పణంగా పెడతాము. కానీ గురువచనాలు పాటించటం మాత్రం వదలం. మూల స్వభావతః ఎంతో దయాశీలత గల వాడు రాయిలాగా కఠినమయ్యాడు. ముస్లింలు కూడా చేయటానికి ధైర్యం చేయని దాన్ని బ్రాహ్మణుడు చేయటానికి తయారైనాడు. ఇది శ్రోతలకు అసంభవం అనిపిస్తుంది. కానీ అది సద్గురువు చేసిన ఇంద్రజాలం. ఒకసారి గురువు మాటలు పాటించటానికి తయారైతే అప్పుడు అందులోని రహస్యం బట్టబయలవుతుంది. ఓసారి సాయినాథుల్ని ఆశ్రయించి, సాయినాథుల పాదాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు శిష్యుల గురించిన చింత సాయినాథులే పెట్టుకుంటారు. శిష్యునికి ఏ మాత్రమూ కష్టపడవలసిన అవసరమూ ఉండదు. సాయినాథుల పాదాలను స్వయంగా అన్ని విధాలా శరణు అంటే ఎలాంటి భయమూ ఉండదు. కేవలం గురువే కేవలం అతని ఆత్మవిశ్వాసం. సాయినాథులే అతన్ని అవతలి తీరానికి తీసుకెళ్తారు. శిష్యులు 3 రకాలు: ఉత్తమ, మధ్యమ, అధములు. ప్రతి ఒక్కరి గురించి అత్యంత వివరంగా స్పష్టం చేసి చెప్తాను. గురువు చెప్పకుండానే వారి మనసులోని కోరికను తెలుసుకున్న వెంటనే ప్రత్యక్ష ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా సేవించేవారే ఉత్తమ శిష్యులని తెలుసుకోవాలి. గురువు ఆజ్ఞాపించిన తర్వాత ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా, ఏ మాత్రమూ బీరిపోకుండా సంపూర్ణంగా దాన్ని పాటించే వారినే మధ్యమ శిష్యులు అనాలి. గురువు ఆజ్ఞాపిస్తూనే ఉన్నా, చేస్తా చేస్తా అంటూ ఉండటం, అడుగడుగునా పొరపాటు చేసే వారిని అధమ శిష్యులని తెలుసుకోవాలి. దేహంలో శ్రేష్ఠ వైరాగ్యం లేకుండా నిత్యమంటే ఏమిటి, అనిత్యమంటే ఏమిటో విచారించని వారు గురువు ఎదురుగానే జన్మంతా ఉన్నప్పటికీ వారికి గురుకృప కలగటం అంటే ఎలా కలుగుతుంది? అలాగే వారొకవేళ గురుచరణాల్లో అఖండంగా శ్రద్ధ పెడితే వారి కోరికలను ఈశ్వరుడు ఈడేరిస్తాడు.
వారిని వెంటనే నిష్కాములను చేసి అత్యంత శ్రేష్ఠ ఆప్తుడైన పరమేశ్వరుడు వారిని శాంతింపచేస్తారు. శ్రద్ధకు బలం కావాలి. పైన ప్రజ్ఞకి కూడా గొప్ప బలం కావాలి. వాటితో సహనం వచ్చి స్థిరంగా కలవాలి. అప్పుడు పరమార్థం ఖచ్చితంగా వచ్చి ప్రక్కన నిలబడుతుంది. శ్రద్ధకు బలం కావాలి. పైన ప్రజ్ఞకి కూడా గొప్ప బలం కావాలి. వాటితో సహనం వచ్చి స్థిరంగా కలవాలి. అప్పుడు పరమార్థం ఖచ్చితంగా వచ్చి ప్రక్కన నిలబడుతుంది. అక్కడ శ్వాసోచ్ఛ్వాసాలను నిలవ నిలవనవసరం లేదు. అపాన, ఉదాన మొదలైన ప్రాణవాయువు ని శుద్ధి చేయనవసరం లేదు. లేదా హఠయోగంలోని సమాధి, ఉద్బోధలు కూడా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకి కష్టం. శిష్యుల భూమిక సిద్ధమయ్యాక సద్గురువు నుంచి ఫలం రావటానికి ఆలస్యమదు. య ఆయనైతే అనుగ్రహం చూపటం కోసం సదా తత్పరులై ఒంటి పాదం మీద నిలబడి ఉంటారు. సగుణ రూప సాక్షాత్కార అనుభవం కేవలం భక్తులకే అనుభవించడానికి లభిస్తుంది. భావికుల మనస్సుల్లోని భక్తి ఉత్పన్నమవుతుంది. ఇతరుల మనసులో మాత్రం కపట వృత్తి అనే ధాంబిక కల్పన చెలరేగుతుంది. అప్పుడు బాబా కాకాతో అన్నారు, "ఈ నీళ్ల డబ్బా చేతిలోకి తీసుకో. నేనిప్పుడు దాన్ని ముస్లిం ధర్మం ప్రకారం విధిపూర్వకంగా చంపి దానికి సద్గతి ప్రసాదిస్తాను. అసలే ఆ మేక మరణించటానికి సిద్ధంగా ఉంది. ఆ దగ్గరలోనే ఫకీర్లు కూర్చునే స్థలం ఉంది." ఫకీరు బాబాకి సరిగ్గా సమయానికి ఓ ఆలోచన తట్టింది. అతని ఆలోచన ప్రకారంగానే తకియాకి తీసుకెళ్లి మేకను చంపమని బాబా అతనికి అనుమతిచ్చారు. అయితే వేరే చోటికి ఆ మేకను తీసుకెళ్తున్నప్పుడది దారిలోనే మరణించింది. మేక ఖచ్చితంగా చనిపోవలసి ఉందని అందరికీ తెలుసు. అయితే సరైన సమయం చూసి బాబా ఈ లేన్‌ను చూపించారు. సద్గురువుకి శరణు వెళ్ళేవారు సద్గురు రూపులే అయిపోతారు. ఉప్పు స్నానం చేయాలని సముద్రంలోకి వెళితే ఇక ఎప్పటికైనా అది తిరిగొస్తుందా? జీవాత్మ సంసారంలోని సుఖదుఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఈశ్వరుడు సంసారంలోని సుఖదుఖాలను అనుభవింప చేసేవాడు. అయితే మోక్షమిచ్చేది సద్గురువు ఒక్కరే. సాయినాథులు తమ సర్వ ఆత్మల ఐక్యతకు గొప్ప నిధి. తమ హృదయంలో గొప్ప కృప ఉప్పొంగితే సద్గురువు దివ్య దృష్టినిస్తారు. దానివల్ల సృష్టంతా ఒక్కసారిగా కళ్ళల్లో అస్తమిస్తుంది. హేమాడ్ పంతు సాయిబాబా పాదాలకు శరణొచ్చాడు. అక్కడ తన దేహాభిమానాన్ని వదిలేసి మనసుతో ఇలా అన్నాడు, "ఓ మనసు, సావధానంగా బాబా నా దేహాభిమానాన్ని తీసేయండి." ఇప్పుడు రాబోయే 2 అధ్యాయాల్లో సాయి మహారాజు హాస పరిహాసాల పంచభక్ష పరమాన్నాల భోజనాన్ని తయారు చేస్తారు. ఆ అద్భుత విషయం వినండి. చూడ్డానికది వినోద కాలక్షేపం అనిపించినా అది ఎంతో బోధపరమైనది. అందులోని బోధను ప్రయత్నించి ఆచరణలో పెట్టిన భావిక భక్తులకు గొప్ప సుఖం ప్రాప్తిస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గురు భక్త లీలా దర్శనమనే పేరుగల 23వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
శాంతి, శాంతి, శాంతిః.